स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఏకాదశి తిథులు ఎంతో పవిత్రమైనవి. అందులో యోగిని ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. పేరులోనే ఒక అద్భుతమైన శక్తి నీకు దొరుకుతుంది అన్న ఆలోచన మనకు కలుగుతుంది. ఈ ఏకాదశి యొక్క మాహాత్యాన్ని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలియజేస్తాడు. ధర్మరాజా, యోగిని ఏకాదశి సర్వ పాప హరిణి, రోగములను పోగొట్టే అద్భుతమైనటువంటి వ్రతం. ఆ వ్రతం యొక్క కథ చెబుతాను వినమంటూ అలకాపురికి నవనిధ నాయకుడైనటువంటి కుబేరుడు అధిపతి. ప్రతినిత్యము శివార్చన చేస్తూ ఉండేవాడు. అలా చేస్తున్న కుబేరుడికి హేమమాలి సేవకుడుగా ఉండేవాడు. ప్రతినిత్యము మానస సరోవరానికి వెళ్ళి పుష్పములను శివార్చన కోసం తెచ్చేవాడు హేమమాలి. ఇలా పుష్పాలు తీసుకొస్తున్నటువంటి హేమమాలి ఒకరోజు ఆ పుష్పాలను తీసుకొని కుబేరుడి దగ్గరికి వెళ్లకుండా తన భార్య దగ్గరికి వెళ్ళి ఆమెతో ఏకాంతంగా గడిపి అనంతరం కుబేరుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ పాటికే పూజా సామాన్యం అయిపోయి కుబేరుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఎందుకని సమయానికి రాలేదు అని ప్రశ్నించాడు. సిగ్గుతో తలదించుకున్నాడు హేమమాలి. సత్యాన్ని గ్రహించినటువంటి కుబేరుడు, నువ్వు కుష్ఠువ్యాధితో సంచరించదవుగాక అంటూ శపించాడు. అలా వ్యాధిగ్రస్తుడైన హేమమాలి ఏం చెయ్యాలో తెలియక ఆ హరిని స్మరిస్తూ దేశాటనం చేస్తున్న సమయంలో మార్కండేయ మహర్షి ఆయనకు కనపడ్డాడు. తన దీన అవస్థను మార్కండేయుడికి విన్నవించుకున్నాడు హేమమాలి. చింతించకయా, ఇలాంటి దీర్ఘకాలిక రోగాలన్నింటినీ పోగొట్టే అద్భుతమైన వ్రతం యోగిని ఏకాదశి వ్రతం. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి లక్ష్మీనారాయణులను చక్కగా అలంకరించి ఆవునీతితో దీపం పెట్టి పుష్పాలతో షోడశార్చన చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నటువంటి ద్వాదశాక్షరి మంత్రాన్ని పఠించు, భాగవతాన్ని పారాయణ చెయ్యి. అనంతరం ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చెయ్యి. నేతితో చేసిన చక్కెర పొంగలిని నివేదన చేసి ప్రసాదంగా అందరికీ అందించు. ఉపవాసం ఉండు. ఒకవేళ కఠోరమైన ఉపవాసం నీ వల్ల కాకపోతే పాలు పళ్ళు స్వీకరించు. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యి అంటూ ఆ రోజు చెయ్యాల్సిన విధి విధానాలన్నింటినీ వివరించాడు. అలా మార్కండేయుని యొక్క మాటను మన్నించి దాన్ని ఆదేశంగా స్వీకరించి అద్భుతమైన శ్రద్ధాభక్తులతో హేమమాలి యోగిని ఏకాదశి వ్రతాన్ని చేసి ఆ వ్యాధి నుంచి బయటపడ్డాడు. ఏ ఏకాదశి వ్రతం చేసినా తప్పనిసరిగా మనం పాటించాల్సిన నియమం ఏమిటంటే ద్వాదశి నాడు పారణ సమయంలో భోజనం చేయటం. అలా ఏకాదశి నియమాలను పాటిస్తే జరిగే మొట్టమొదటి అద్భుతం ఏమిటంటే ఏకాదశి భక్తి జనని. నీలో అద్భుతమైన విష్ణు భక్తిని ప్రేరేపిస్తుంది. ఎందుకంటే ఉపవాసము అంటే ఇంద్రియాలన్నింటినీ ఆ పరమాత్మ పాదాల దగ్గర పెట్టి మయ్యేవ మనాధస్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. మనస్సును బుద్ధిని రెండింటినీ ఆయన యందే కేంద్రీకరిస్తే ఆయనే నీలో ఉంటాడన్న భగవద్గీత వాక్యాన్ని అనుసరించి ఆయన నీలో ఉన్నప్పుడు ఆయన పట్ల అపరిమితమైన భక్తి నీలో ఉద్భవించి నీ జీవితం ఆనందంగా గడుస్తుంది. అలాంటి భక్తిని పెంపొందించుకోవటం కోసమే
భాగవతాన్ని పారాయణ చేయమంటారు, విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయమంటారు. అవనీ చక్రములోనయే పురుషుడే ఆమ్నాయమున్ విన్న మాధవుపై లోక శరణ్యుపై భవములందప్పించగాజాలు భక్తి విశేషంబుజనించు అట్టి భువన క్షేమకరంబైన భాగవతాంనాయము భారరాయణుడు దాగల్పించే నేర్పొప్పగన్ అంటాడు. ఏ కథను చదవటం వల్ల భవాన్ని వదులుకొని భవ్యమైన ముక్తిని పొందటానికి నీ ఆలోచన ప్రేరేపితమవుతుందో అలాంటి భక్తిని ఉద్భవించే భాగవతాన్ని తప్పనిసరిగా ఏకాదశి నాడు పారాయణం చేయాలి, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి. అదంతా విష్ణుతత్వమే కదా. ఇలాంటి ఆచరణ క్రమంతో నువ్వు ఏకాదశి వ్రతాన్ని చేసినప్పుడు మాత్రమే అది నీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కానీ సామాన్యంగా మనం ఏకాదశి వ్రతాన్ని కేవలము అక్కడ చెప్పినటువంటి విధి విధానాలను భక్తితో కాకుండా భయంతో ఆచరిస్తూ అలా చేయటం వల్ల పుణ్యం వస్తుందని భావిస్తున్నాం. కానీ అలా కాకుండా శాస్త్రం చెప్పినట్టు చేస్తే దాంట్లో చెప్పిన అన్ని ఫలితాలు తప్పకుండా నీ సొంతం అవుతాయి. అలా సొంతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ యోగా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలంటారు? దీని ఆవశ్యకత ఏమిటి? యోగా అనేది అష్టాంగ యోగంగా ప్రతి పురాణంలో తెలియజేయబడినటువంటి సాధన క్రమం. అంఘ్రిమూలమున మూలాధార చక్రంబు బీడించి అంటూ ముక్తి కావాలి అని పరీక్షిత్తు అడిగినప్పుడు శుకుడు మొట్టమొదట అష్టాంగ యోగా అభ్యాసాన్ని చేయమన్నాడు. అథ యోగానుశాసనం అన్నది పతంజలి యోగ సూత్రంలో మొట్టమొదటి సూత్రం అయితే, చిత్తవృత్తి నిరోధ ఇది యోగ అన్నది రెండవ సూత్రం. అంటే అనేక రకాలుగా వెళుతున్నటువంటి మనస్సును నిశ్చలంగా మార్చగలిగినది యోగా. అష్టాంగ యోగం అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. మరి ఈ అష్టాంగ యోగం నీకు ఎందుకు ఉపయోగపడాలి అంటే, యోగా ద్వారా కాళ్ళ నొప్పులో, కీళ్ళ నొప్పులో, బీపీయో, షుగరు పోతుందని కాదు. అది ఎలాగూ పోతుంది. యోగా ఫర్ సెల్ఫ్ రియలైజేషన్, నువ్వేంటో నువ్వు తెలుసుకోవటం కోసం అష్టాంగ యోగాన్ని అభ్యసించాలి. అందుకే హెల్త్కు భారతీయ తత్వ జ్ఞానం ఇచ్చిన నిర్వచనం ఏమిటంటే, ఆరోగ్యం అంటే రోగం లేకపోవటం కాదు, ఆరోగ్యం అంటే ఫీలింగ్ ది అబ్సెన్స్ ఆఫ్ బాడీ. ఈ బాడీ, ఈ శరీరం నువ్వు కాదు, దీనికి భిన్నమైనటువంటి నిత్యము, సత్యము, శాశ్వతము అయినటువంటి చైతన్యాన్ని నువ్వు అని నీకు తెలియజెప్పేటువంటి విజ్ఞానమే అద్భుతమైన అష్టాంగ యోగం. దాన్ని ఈరోజు ప్రపంచమంతా ఆచరిస్తూ అందరూ ఏ విశ్వజనీనమైన ప్రేమ తత్వాన్ని ఆవిష్కరించాలన్న భావంతో భారతీయ సనాతన ధర్మం ప్రతి పురాణంలో ఈ అష్టాంగ యోగం యొక్క ప్రస్తావన చేసిందో, ఆ ప్రస్తావన నేడు ప్రపంచమంతా చేయటం అనేది చాలా ముదావహమైన విషయం. దాన్ని ఎప్పుడైతే చేయగలుగుతామో, శరీరం ఎంత దృఢంగా ఉన్నా మనసు నిశ్చలంగా లేకపోతే వాడిని పిచ్చివాడు అంటారు. ఇలా ఈనాడు అలాంటి పిచ్చివాళ్ల సంఖ్య సమాజంలో పెరుగుతోంది. చూడటానికి అందంగా కనపడుతున్నారు, దృఢంగా కనపడుతున్నారు, ఆలోచన మాత్రం చాలా దుర్భరంగా ఉంటుంది. తాను మాత్రమే బ్రతకాలి, ఎదుటివాడిని చంపైనా సరే తాను ఆనందం అందుకోవాలి, తాను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలన్నటువంటి ఒక ఉగ్రవాదం ప్రబలుతున్న నేపథ్యంలో యోగా అనేది అందరిలో అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఆవిష్కరిస్తూ, ఎదుటివాడిలో ఉన్న దైవత్వాన్ని చూడగలిగినప్పుడు మాత్రమే నీకు ఆనందం దొరుకుతుంది అన్న సత్యాన్ని నీకు తెలియజెప్పేటువంటి అద్భుతమైన విజ్ఞానమే యోగా జ్ఞానం. దాన్ని ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు అందరం సామూహికంగా ఆచరిస్తూ అందమైన, ఆనందమైన, అద్భుతమైన జీవితానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, మంత్రాలలో పరమ పవిత్రమైనది గాయత్రి మంత్రం. అటువంటి గాయత్రి మాత ప్రత్యేకతను గురించి తెలియజేస్తారా? ముక్తా విద్రుమహేమనీల ధవళఛాయైర్ముఖైస్తీక్షణైః యుక్తామిందు నిబధ్నరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకషాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రపదారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. అద్భుతమైన గాయత్రి మాత ధ్యాన శ్లోకం. ఆ గాయత్రి దేవి 5 తలలతో 10 చేతులతో నీకు నిత్యము రక్షణ కల్పించేటువంటి అద్భుతమైన శక్తి.
న గాయత్రి పరమో మంత్ర న మాత పరదేవత అని శాస్త్రం. అంటే గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రము లేదు, తల్లిని మించిన దైవము లేదని అర్థం. ఏమిటి, ఎందుకు గాయత్రి మాతకు 5 శిరస్సులు అంటే పంచభూతాలతో నిర్మాణమైనది ఈ ప్రపంచం. అదే పంచభూతాలు కలిగినది నీ దేహం. అది బ్రహ్మాండము, ఇది పిండాండం. ఈ రక్షణ నీకు కల్పించాలి అంటే పంచభూతాల ద్వారా ఏర్పడినటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీని 10 చేతులతో నువ్వు అందుకుంటూ నవగ్రహాల ద్వారా కలిగేటువంటి ప్రభావం నుంచి నువ్వు బయటపడటానికి నిన్ను ఆ మంత్ర ఉచ్చారణ ద్వారా రక్షించగలిగే శక్తి ఆ గాయత్రి మాత. అందుకే గాయత్రి మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 24 అక్షరాలు ఉంటాయి. 24 అక్షరాలు ఎందుకు ఉంటాయి? 5 తలలు, 10 చేతులు, 15 నవగ్రహాలు, 9 మొత్తం 24 అక్షరాలు. గవాన్ త్రాయతి ఇది గాయత్రి అన్నారు. అందుకే అంటే నీ ప్రాణాలను 24 గంటలు రక్షించేటువంటి అద్భుతమైన శక్తి గాయత్రి మంత్రానికి ఉన్నది. కనుకని ఆ తల్లిని నీవు కీర్తించినంత మాత్రాన నిన్ను 24 గంటలు అది రక్షించగలుగుతుంది. గాయత్రి మంత్రం మీద పరిశోధన చేసి గాయత్రి మంత్ర పఠనం వల్ల ఉద్భవించేటువంటి ప్రకంపనలు నీలో ఉన్న లాక్టిక్ యాసిడ్ని, కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించి అద్భుతమైన ప్రాణశక్తి నీలో ఉద్భవింపజేస్తుంది అని తెలియజేశారు శాస్త్రజ్ఞులు. కనుక గాయత్రి మంత్ర ప్రభావాన్ని తెలుసుకొని ఆ గాయత్రి మాతను తన కనులారా వీక్షించిన విశ్వామిత్రుడు ఏ దైవీ శక్తి అయితే కాంతి రూపంలో, శబ్దం రూపంలో నిన్ను రక్షిస్తుందో ఆ కాంతి సూర్యుడైతే ఆ శబ్దమే గాయత్రి అని గాయత్రి మంత్రాన్ని మనకు వివరించి తద్వారా సకల మానవాళికి శ్రీరామ రక్షగా ఒక అద్భుతమైన రక్షక కవచాన్ని అందించాడు. దాన్ని అనునిత్యము ధ్యానం చేస్తూ జపిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేయాలి. గురుగారు, రామాయణంలో సుందరాకాండ ఒక్కటి పారాయణ చేస్తే మొత్తం రామాయణం పారాయణ చేసిన ఫలితం దక్కుతుందని అంటారు. సుందరాకాండ యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? యదా సర్వేషు దేవేషు శ్రీరామ పరమో మతః తదా రామాయణే శ్రీమాన్ సుందరాకాండ ఉత్తమః అని చెబుతారు. ఎలా అయితే దేవతామూర్తులందరిలో శ్రీరామచంద్రమూర్తి ఉత్తమోత్తమైన మర్యాదా పురుషోత్తడుగా గుర్తింపబడుతున్నాడో అలానే రామాయణంలో ఉన్న అన్ని కాండలలో సుందరాకాండ ఉత్తమోత్తమైనది. నిజానికి రామాయణంలో ఉన్నటువంటి ఆ కాండలన్నింటినీ గమనిస్తే వాటికి ఆ పేరు ఎలా పెట్టారు? బాలకాండలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం జరుగుతుంది కనుక బాలకాండ అని పేరు పెట్టారు. అయోధ్యకాండలో రామచంద్రమూర్తి అయోధ్యను వదిలి అరణ్యవాసానికి వెళ్లాల్సిన అగత్యం ఏర్పడే కథా సంవిధానం ఉంటుంది. అందుకే దానికి అయోధ్యకాండ అని పేరు పెట్టారు. అనంతరం అరణ్యకాండలో అరణ్యాలలో రామచంద్రమూర్తి ఏ ఋషులను కలిశాడు, ఆ జీవన గమనం ఎలా సాగింది అని తెలియజేస్తుంది కనుక అరణ్యకాండ అని పేరు పెట్టారు. కిష్కింధకాండలో రాముడు సుగ్రీవుణ్ణి హనుమంతుణ్ణి కలుస్తాడు, వాళ్ళని వధిస్తాడు కాబట్టి దానికి కిష్కింధకాండ. యుద్ధకాండ అంటే యుద్ధం గురించి చెప్తాడు. మరి సుందరకాండకు ఆ పేరు ఎందుకు వచ్చింది? సుందరకాండ బదులు ఆంజనేయకాండో, సీతకాండో ఇలా పేరు పెట్టచ్చు కదా. అంటే సుందర అన్న శబ్దానికి అర్థం ఏమిటి అని ప్రశ్నించారు. సుందర అంటే అందము అని మనకు తెలిసిన సామాన్యమైన అర్థం చెప్పుకున్నారు. కానీ సుందర అన్న శబ్దానికి ఆనందం అని అర్థం. ఆనందానికి పర్యాయ పదాలు సుఖము, సంతోషము, మోదము, ప్రమోదము, సుందరం. ఒక్కొక్క సంతోషానికి, ఒక్కొక్క సుఖానికి ఒక్కొక్క పేరుంది. దానిలో సుందరం అన్న శబ్దానికి అర్థం ఏంటంటే నష్ట వస్తు లాభోహి సుందర పరికీర్తిత. పోగొట్టుకున్న వస్తువు తిరిగి దొరికితే ఎలాంటి ఆనందం నీకు కలుగుతుందో ఆ ఆనందం పేరు సుందరం. ఇప్పుడు సుందరకాండ మీరు గమనిస్తే సుగ్రీవుడు రాముడికి మాట ఇచ్చాడు, సీతమ్మ జాడ కనుక్కొని నా సైన్యంతో నీకు తెలియజేస్తానని. కావటంలే, బాధపడుతున్నాడు.
వానర వీరులందరినీ పంపించాడు. రాముడు సీతమ్మను తిరిగి పొందాలన్న ఆలోచనతో ప్రతి క్షణము ఎదురు చూస్తూ ఉన్నాడు. వానర వీరులంతా ఎవరు 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి సీతమ్మ జాడ తెలుసుకొని వస్తారు అని ఎదురు చూస్తున్నారు. అశోకవనంలో సీతమ్మ నా భర్తను ఎప్పుడు కలుస్తాను, నా భర్త గురించిన వార్త ఎప్పుడు వింటాను అని ఎదురు చూస్తోంది. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి పోగొట్టుకొని దాన్ని పొందాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అలా ఎదురు చూస్తున్న వారందరికీ ఆనందాన్ని కలిగించిన సుందరుడే హనుమంతుడు. వానరులకు లంకకు వెళ్ళి వచ్చి ఆనందాన్ని కలిగించాడు. సీతమ్మకు రాముని యొక్క అద్భుతమైన తత్వాన్ని వివరించి రామ కీర్తన చేసి ధృత్యా సాగర లంఘనం హనుమతో లంకామదోచ్చారణం తత్రాశోకవనే చ మార్గణం అథ శ్రీజానకీ దర్శనం రామక్షేమ నివేదనం వనతరు ప్రధ్వంసనం సంయుగే రక్షసంహననం పురీ ప్రదహనం రామాయణే సుందరం. ఇలా ఇంతమందికి ఆనందాన్ని కలిగించిన అద్భుతమైన ఆ హనుమంతుని యొక్క విలాసమే సుందరకాండ. నిజానికి సుందరకాండలో అంతా రాముని చరిత్రే చెప్పబడుతుంది. యథా రాఘవ నిర్ముక్త శరస్వశన విక్రమ గచ్చేత్తద్వద్గమిచ్చామి లంకాం రావణ పాలితాం అని వెళతాడు. సుందరకాండ మొదటి సర్గలో హనుమంతుడు రాముడు వడిదిన బాణంలాగా నేను వెళతాను అని రామ బాణము యొక్క మహత్యాన్ని తెలియజేస్తాడు. ఇలా రామతత్వమంతా సుందరకాండలో నిక్షిప్తమయ్యి అనేక కోట్ల బీజాక్షరాల సంపుటిగా సుందరకాండ ఆవిర్భవింపబడింది. కనుకని సుందరకాండ పారాయణ రామాయణ పారాయణతో సమానం. పునర్వసు నక్షత్రం నాడు ప్రారంభించి మళ్ళీ పునర్వసు నక్షత్రం వచ్చేదాకా 27 లేదా 28 రోజులలో రామాయణాన్ని పారాయణ చేస్తారు. అలానే సుందరకాండను రోజుకు 7 సర్గల చొప్పున 40 రోజులు పారాయణ చేసి సప్తసర్గ పారాయణ అంటారు. 4 సార్లు మొత్తం సుందరకాండను పారాయణ చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇలా సకల కార్య సిద్ధి సుందరకాండ పారాయణంతో జరుగుతుంది. కనుకనే సుందరకాండ ఒక అద్భుతమైన మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము, తత్వశాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము, సకల విజ్ఞాన ఖని సుందరకాండ. మనకు అలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకోవాలి అంటే సంస్కృతంతో పరిచయం ఉండాలి. దాన్ని అధ్యయనం చేస్తూ పారాయణ చేస్తూ తప్పు లేకుండా ఉచ్చరించగలిగితే అద్భుతాలు ఆవిష్కరింపబడతాయి అనటంలో ఎలాంటి సందేహము లేదు. కావలసిందల్లా శ్రద్ధతో పారాయణ ప్రారంభించటమే. విచిత్రం ఏమిటి అంటే అందరూ సుందరకాండ పారాయణ చేయాలని ప్రారంభిస్తారు, కానీ అనేకమైన ఆటంకాల ద్వారా దాన్ని పూర్తి చేయలేక మళ్ళీ ప్రారంభిస్తూ ఉంటారు. ఇలా పారాయణ ప్రారంభించి పూర్తి చేయలేకపోవటం అనేది నీ ప్రారబ్ధము కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంది అని చెప్పడానికి సంకేతం తప్పితే నిన్ను నిరుత్సాహపరచటం కాదు. కనుక అలా ఆగిన పక్షంలో మళ్ళీ నిర్ణయం చేసుకో, తప్పకుండా మళ్ళీ పారాయణ చేస్తాము, ఈ ఆటంకం తొలగిపోతుంది, మళ్ళీ దాన్ని ప్రారంభం చేస్తాము అన్న సంకల్పంతో మీరు పారాయణ చేయగలిగితే అద్భుతమైన ఆనందం మీ సొంతమవుతుంది. ఇది తరతరాలుగా భారతీయుడు అవలంబిస్తున్న సాంప్రదాయం. అలాంటి అద్భుతమైన మంత్రశాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ జీవితాన్ని ఆనందమయంగా మలుచుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, ఈ ప్రపంచమంతా ధనం చుట్టూనే తిరుగుతుంది. అటువంటి ధనాన్ని ఎలా సంపాదించాలి, సంపాదించినటువంటి ధనాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? మాతా నిందతి నాభినందతి పితా భ్రాతాన సంభాషతే భృత్య కృప్యతి నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతే అర్థ ప్రార్థన శంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ అర్థముపార్జయస్ శృణు సఖే అర్థేన సర్వే వశాః అంటుంది నీతి శాస్త్రం. ధనాన్ని నువ్వు సంపాదించకపోతే తల్లి కూడా నిన్ను తిడుతుంది. ఇంత వయసు వచ్చింది, ఒక్క 10 రూపాయలు ఇంకా సంపాదించటం లేదు ఏమిటిరా అని. తండ్రి కూడా నా కొడుకు అమెరికాలో ఉన్నాడు అని చెప్పుకొని ఆనందించేటువంటి తత్వం కలిగిన వాడు నువ్వు ఉద్యోగం చేయకపోతే నిన్ను అభినందించే ప్రయత్నం చేయడు. ఏదైనా జాబ్ చూసుకోరా అంటూ పదే పదే నీకు గుర్తు చేస్తాడు. ఇక నీ తమ్ముడు కూడా నిన్ను గౌరవించడు. నీ సేవకుడు నీ మీద కోపంతో ఎప్పుడు 10 రూపాయలు కూడా చేతిలో పెట్టట్లేదు అని చెప్పి
నీ మీద ఆగ్రహాన్ని చూపిస్తాడు, నీ కొడుకు కూడా నీ వెంట నడవడు, నీ భార్య కూడా నీ దగ్గరకు రాదు. ఇంకా మిత్రులు దగ్గరకు వస్తే డబ్బులు అడుగుతాడని నీతో మాట్లాడటమే బంద్ చేస్తారు. కనుక ధర్మ మార్గంలో అర్థాన్ని సంచయనం చేసే ప్రయత్నం చెయ్యవయ్యా. అర్థం లేకపోతే జీవిత పరమార్థము వ్యర్థమవుతుంది. కనుక అర్థాన్ని ధర్మబద్ధంగా సంచితం చెయ్యమని చెప్పింది శాస్త్రం. ధర్మబద్ధంగా సంచయనం చేసిన ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అంటే ధర్మ కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించుకుంటూ నీ ధర్మాన్ని నెరవేర్చడం కోసం ఉపయోగించాలి. అంటే ఏం చెయ్యాలి అంటే మొట్టమొదట అప్పు తీర్చాలట, తర్వాత అప్పు ఇయ్యాలట, ఆ తర్వాత గోతిలో పోయాలట, ఆ తర్వాత దాచుకోవాలట. ఏమిటి అప్పు తీర్చుకోవటం ఏమిటి, అప్పు ఇవ్వటం ఏమిటి అంటే చిన్నతనం నుంచి నిన్ను కంటికి రెప్పలా కాపాడి నీకు విద్యాబుద్ధులు నేర్పించి నీ ఉన్నత స్థితికి కారణమైన తల్లిదండ్రుల కోసం ధనాన్ని వెచ్చించటం, నువ్వు వాళ్ళ పట్ల నీ రుణాన్ని తీర్చుకోవటం. అందుకే అప్పు తీర్చుకోవటం అంటే పితృ రుణాన్ని తీర్చుకోవటం. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడి వాళ్ళు దేహత్యాగం చేసిన తర్వాత వాళ్లకు శ్రాద్ధం పెడుతూ పితృకర్మలను ఆచరించటం కోసం ధర్మాన్ని వెచ్చించాలి. ఆ తర్వాత అప్పు ఇవ్వాలి. నువ్వు తండ్రిగా ఉన్నావు కనుక నీ పిల్లలకు నువ్వు సరి అయిన విద్యాబుద్ధులు చెప్పించి ఉన్నత స్థాయికి తీసుకొస్తేనే మా నాన్నగారు నా కోసం ఇంత కష్టపడ్డాడు అన్న ఉద్దేశంతో వాళ్ళు నిన్ను కంటికి రెప్పలా కాపాడతారు. మూడవది గోతిలో పోయాలి. గోతిలో పోయటం అంటే ఏమిటి అంటే నీ కోసం నువ్వు ఖర్చు చేసుకునే ధనం అంతా గోతిలో పోయటమే. నీ ఆనందం కోసం నీ సుఖం కోసం నువ్వు వెచ్చించే ధనం నీకు ఎప్పుడూ పనికిరాదు, అది వ్యర్థమే. అందుకే దాన్ని గోతిలో పోయటం అని చెప్తారు. ఇక దాచుకోవటము అంటే బ్యాంకులో పెట్టుకోవటం కాదు. నువ్వు ఈరోజు చేసిన దానమే, నువ్వు చేసిన ధర్మమే నీకు ఉత్తమోత్తమైన స్థితిని, ఉన్నతమైన గతిని ఇస్తాయి. కనుక ధనాన్ని దాచుకోవటం అంటే ధర్మం చేయటం. అదాన దోషేణ భవే దరిద్ర, దరిద్ర దోషేణ కరోతి పాపం, పాపాత్ అవశ్యం ప్రవశంతి నరకం, పునర్దరిద్రం పునరోపి నరకం అని చెబుతుంది శాస్త్రం. ఏనాడు ఒక్క పైసా కూడా దానం చెయ్యకపోతే నీవు దరిద్రుడవై నరకంలోకి పోతావు. నరకంలో పోయిన కారణంగా మళ్ళీ దరిద్రుడిగానే పడతావు. ఈ చక్రం నుంచి బయటపడాలి అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే దాన్ని దానం చేసే ప్రయత్నం చెయ్యి. తద్వారా నీ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చెయ్యి. అసలు ధనం అంటే అర్థమే ధన్యతనిచ్చేది అని. భగవంతుడు నీ ద్వారా సమాజానికి ఇస్తున్నాడు అన్న భావనలో నీళ్ళు ఉండాలి. కానీ ధనం నాది కాబట్టి నేనే దాచుకోవాలి, ఇంకొకటికి దాని యొక్క ఊసు కూడా చెప్పకూడదు అన్న ఆలోచన నీకు ఏనాడు సత్ఫలితాన్ని అందజేయదు. కనుక ధనాన్ని సరి అయిన మార్గంలో దానం భోగంచ నాశంచ ధనస్య గతిరీదృషి అని చెబుతుంది దేవి భాగవతం. నువ్వు దానమన్నా చెయ్యి, నువ్వన్నా అనుభవించు, లేకపోతే అది తుదకు దొరలకిత్తురో దొంగలకోను అంటాడు శతకంలో. కాబట్టి అది రాజుల పాలు దొంగల పాలు కాకుండా దాన్ని ధర్మబద్ధంగా వెచ్చించే ప్రయత్నం చెయ్యి. అదే ధనము యొక్క ప్రయోజనం. గురుగారు, జ్యోతిష శాస్త్ర రీత్యా నక్షత్రానికి రాశికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? మానవ జీవితమంతా గ్రహముల ప్రభావంతో, నక్షత్రముల ప్రభావంతో, రాశుల ప్రభావంతో ముందుకు సాగుతుంది. నక్షత్రాలు, రాశులు, గ్రహాల యొక్క ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుంది అని అధ్యయనం చేసే విజ్ఞానమే జ్యోతిష శాస్త్రం. దీనిలో ఆకాశంలో మనకు కోటాను కోట్ల నక్షత్రాలు కనపడుతున్నాయి. కానీ జ్యోతిష శాస్త్రంలో మాత్రం 27 నక్షత్రాలని పరిగణిస్తారు. ఎందుకంటే సూర్యచంద్రుల గమనంలో ఈ 27 నక్షత్రాలే 360 డిగ్రీల పరిధిలో విస్తరించి ఉంటాయి. కనుక ఇప్పుడు భూమి మీద మనం ఉన్నప్పుడు భూమి సూర్యుని చుట్టూ, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఈ నక్షత్రాల, గ్రహాల ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అన్నది ఆ నక్షత్రముల యొక్క దృష్టి, కాంతి ఎలా ప్రసరిస్తుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒక గొప్ప నక్షత్ర జ్ఞానంగా పరిగణింపబడుతుంది. అందుకే వెనకటి కాలంలో నక్షత్రాన్ని బట్టి సమయం చెప్పేవాళ్ళు, నక్షత్రాన్ని బట్టి ఏ కార్యక్రమం చెయ్యాలో నిర్ణయించుకునేవాళ్ళు. ఈ నక్షత్రము
4 పాదములుగా విభజింపబడింది. ఒక్కొక్క పాదము 3 డిగ్రీల 20 నిమిషాల వ్యవధితో విస్తరించి ఉంటుంది. 4 పాదాలు కలిస్తే ఒక నక్షత్రం, అంటే 13 డిగ్రీల 20 నిమిషాల యొక్క ప్రభావం ఆ నక్షత్రంది ఈ జీవరాశి మీద ఉంటుంది. 108 పాదాలు 360 డిగ్రీలు. ఇది గణించటం చాలా కష్టమవుతుంది కనుక ఈ నక్షత్రాలన్నింటినీ 12 భాగాలు చేశారు. రాశి అంటే సమూహము అని అర్థం. ఏ సమూహము? నక్షత్రముల సమూహము. ఒక్కొక్క రాశిలో కొన్ని నక్షత్రముల యొక్క సమూహం ఉంటుంది కాబట్టి ఆ నక్షత్రాల ద్వారా ఏర్పడిన ఆకారాన్ని ఆ రాశి పేరుగా భావించి దానికి మేషోర్ గౌర్ మిథునం అంటూ మేషము, వృషభము, మిథునము, కర్కీ అంటే కర్కాటకము, హరిహి అంటే సింహము, కన్యా అంటే కన్యారాశి, వణిగ్వరహ అంటే తులారాశి, కర్పి అంటే వృశ్చికము, తర్వాత చాపు అంటే ధనుస్సు, తర్వాత నక్ర అంటే మకరం, కుంభం, మీనం. ఇలా 12 రాశులుగా ఆ నక్షత్రాలను 9 పాదాలుగా విభజించి దానిలో అమర్చి అశ్విని భరణి కృత్తికా పాదం మేష, కృత్తికాత్రయ రోహిణి మృగశిరార్థం వృషభ అంటూ ఆ నక్షత్రాల గణనను చేసి వాటిని రాశులుగా మనకు అందించారు. తరువాత ఈ తిథుల ప్రభావము, నక్షత్రముల ప్రభావము, గ్రహముల ప్రభావము, రాశి యొక్క లక్షణాలు వీటన్నింటినీ సమీకరించి జాతకుడి యొక్క భవిష్యత్తును చెబుతూ ఏ సమయానికి ఏం చేయాలి, ఎలాంటి ఫలితం మీకు దక్కుతుంది అని వివరించే అద్భుతమైన విజ్ఞానమే జ్యోతిష్య విజ్ఞానము. నక్షత్రము, రాశి అంటే నక్షత్రముల సమూహము ఒకచోట కూర్చబడి అది రాశిగా వ్యవహరింపబడుతుంది కనుక ఈ రాశులు, నక్షత్రాలు, గ్రహాలు ఇవి నీ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకుంటూ జీవిత గమనాన్ని సంస్కరించుకుంటూ ముందుకు సాగేదే భారతీయ జీవన విధానం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.